హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అనేది ఉంటుంది. హౌసెస్ ఎలివేషన్ అనేది కూడా చూడొచ్చు. ఎలివేషన్ అనేది చాలా నీట్గా అనేది చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి 145 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అనేది ఉంటుందండి. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పార్కింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది చూడొచ్చు. మనకి స్టెప్స్ కింద వచ్చేసి కూడా మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది. అలాగే ఈ లేఅవుట్లో వచ్చేసి మనకి పార్క్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ లేఅవుట్లో వచ్చేసి మనకి పార్క్ అనేది కూడా ఉంటుంది. అలాగే మనకి పార్కింగ్ టైల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా సెట్ బ్యాక్స్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుందండి. అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి. మనకి స్లైడింగ్ డోర్స్ విత్ గ్రిల్స్ అనేవి వస్తాయి. స్లైడింగ్ డోర్స్కి ఈ ఏరియాలో వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు పూజా రూమ్ ఏరియా. పూజా రూమ్ వచ్చేసి ఈ ఏరియాలో వచ్చింది. పూజా రూమ్ కూడా మనకి చాలా నీట్గా అనేది ఉంటుందండి. అలాగే మనకి కంప్లీట్ విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు. మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది వస్తుంది. అలాగే ఈ ఏరియాలో మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. మనకి పార్టిషన్ చేసుకున్నా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది. వాష్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వాష్ ఏరియా అనేది వస్తుంది. బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి లో బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మనకి చాలా స్పేసెస్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది చూడొచ్చు. విత్ సిమెంట్ ట్రాక్స్ టు మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాలో మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా భావించారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది. చిల్డ్రన్స్లో కూడా విత్ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. అలాగే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. అలాగే స్టోరేజ్ ఏరియా రోల్ రూఫ్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ చూడొచ్చు. కారిడార్ స్పేస్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది వస్తుంది. అలాగే మనకి ఈ ఏరియాలో రీలింగ్ అనేది వస్తుందండి. అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్స్ వచ్చేసి కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి వచ్చేసి. హౌసెస్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి. 2 హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. అలాగే మనకి ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ విత్ గ్రిల్స్ అనేవి వస్తాయి. కంప్లీట్గా ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుందండి హౌస్కి వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. డైనింగ్లో విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే పూజా రూమ్ ఏరియా వచ్చేసి ఈ ఏరియాలో వస్తుంది. పూజా రూమ్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ కంప్లీట్గా కిచెన్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్స్. అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే వాష్ ఏరియా వచ్చేసి ఈ ఏరియాలో వస్తుంది. వాష్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ 2 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే ఈ ఏరియాలో వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్స్లో కూడా విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. మనకి చాలా నీట్గా ఇచ్చారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వస్తుంది.
అలాగే విత్ రోలూఫ్ అనేది కూడా చూడొచ్చు. మనకి స్టోరేజ్ ఏరియా కోసం కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి. అలాగే 2 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకి పటాన్చెరు నియర్ బై ఇంద్రేశం ఏరియాలో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 3 ఎగ్జిట్ నెంబర్ 4 మిడిల్లో ఉంటుందండి మనకి. అలాగే ఇంద్రేశం రోడ్కి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్లో మనకి ఇది హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి పటాన్చెరు కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పటాన్చెరు బస్ స్టాప్ కూడా జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 145 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 1.20 CR నెగోషియేషన్ అవుతుంది. అలాగే మనకి 140 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మనకి 1.15 CR వస్తుంది. 2 హౌసెస్ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ప్రైజెస్ అనేవి నెగోషియేషన్ అవుతాయి. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.